కాక్రోచ్ 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 దేశంలో ఎక్కడ చూడు ఇప్పుడు ఈ పేరే వినబడుతుంది. ఆగో అదేంది కాక్రోచ్ అంటే బొద్దింక. గా పేరు దేశమంతా వినబడుడేందని పర్షన్ కాకురి సుమా. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు సైతం చెమటలు పట్టిస్తుంది ఈ బొద్దింక. ఫాలోవర్స్ కూడా కోట్ల మంది ఉన్నారు. ఏం అర్థమైతలేదు కదా. అయితే అసలు ముచ్చట మా వాళ్ళు చెప్తారు చూడుర్రి. కాక్రోచ్ జనతా పార్టీ అలియాస్ బొద్దింకల పార్టీ దేశంలో ఎక్కడ చూడు ఇప్పుడు ఈ పేరే మారుమవుతుంది. అసలు ఈ పేరు ఎట్లా పుట్టిందంటే నిరుద్యోగులను బొద్దింకలు పరాన్న జీవులు అని చెప్పి దేశ పెద్ద కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సార్ అండట. అవగా మాట ఇన్నప్పటి సంది పేద జంగే లేపిరు నిరుద్యోగులు. అందులో అభిజిత్ దీపక్ అనే అన్న అయితే ఓ అడుగు ముంగడికేసి ఏకంగా సీజేపీ అదే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమాన్ని లేపిండు. ఇక ఈ ముచ్చడి ఇప్పుడు దేశమంతా టామ్ టామ్ అవుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే దేశం మొత్తం గౌరవిస్తుంది. వాళ్ళకున్న ఇల్వ చాలా గొప్పది. అంతటి పెద్ద మనిషి నిరుద్యోగులను గిట్లంటాడా? ఇదేం తారీఖ మమ్మల్ని బొద్దింకలు అన్నాడు కదా. ఇక దేశమంతా మా బొద్దింకల సత్తా ఏందో చూపిస్తామని పెద్ద జంగు లేపితే సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. నిన్నయాల సోషల్ మీడియాలో ఖాతా తెరిస్తే 5 వద్దులనే దేశమంతా వాకి ఫాలోవర్స్ సంఖ్య కోట్లకు చేరింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద పార్టీల ఫాలోవర్స్ దాటేసింది. అన్నట్లు ఇలా చేరేటోళ్ళంతా నిరుద్యోగులే. ఫాలోవర్స్ ఎక్కువ ఐడిని బ్లాక్ చేపిస్తే ఇంకో ఐడిని కొలాయించరు. అది గిన రువడి మీదే నడుస్తుంది. అట్లని ఇది ఆన్లైన్ వరకే పరిమితం కాలేదు సుమా. ఆడాడ బొద్దింకల డిరేసులు వేసుకుని కొందరు ఇచ్చంతరమైన నిరసనలు ధర్నాలు కింద చేస్తుర్రు. ఈడికే ఒడవలే కొలువు దిగిపోయిన వకీల్ సాబులకు మళ్ళా కొలువు ఇయ్యొద్దు, ఆడోళ్లకు 50% రిజర్వేషన్ కల్పించాలి, పార్టీ ఫిరాయిస్తే 20 ఏళ్ల నిషేధం పెట్టాలి అని కొన్ని డిమాండ్లు సుతా ముంగటేసుకురాట. ఏదేమైనా ఈ డిజిటల్ కాలంలో ఓ ఆన్లైన్ లో పుట్టుకొచ్చిన పేరడీ ఉద్యమము గింత జోరు చూపిస్తుంది అనుకోలే అని అనుకుంటారు చాలా మంది. అటు ఇదే ముచ్చట మీద సీజే సారు మాట్లాడుకుంటా నేను బొద్దింకలు పరాన్న జీవులను ఏమనలేదు, నా మాటలు తప్పుగా చూపించారని చెప్పిండట. మరి ఈ బొద్దింకల పార్టీ ముంగడ ఇంకేమేం చేస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలి.